కరీంనగర్లోని జంక్షన్ల సొబగులు 3 నాళ్ల ముచ్చటగా మిగిలిపోయాయి. స్మార్ట్ సిటీలో భాగంగా 2 ఏళ్ల క్రితం కరీంనగర్లోని ప్రధాన జంక్షన్లను కోట్లాది నిధులను వెచ్చించి ఆధునిక హంగులతో సుందరంగా తీర్చిదిద్దారు. లైటింగ్, ఫౌంటైన్లతో ఆకర్షణీయంగా కనిపిస్తున్న జంక్షన్ వద్ద నగరవాసులు పోటీ పడి మరీ సెల్ఫీలు తీసుకునేవారు. అయితే జంక్షన్ల నిర్మాణంలో అవినీతి ఏరులై పారన అధికారులు పట్టించుకోలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం మరమ్మతులు చేసి నగరాన్ని సుందరీకరించాలని కోరుతున్న కరీంనగర్ జంక్షన్లపై మా S6 న్యూస్ ప్రత్యేక కథనం. స్మార్ట్ సిటీగా అవతరించిన కరీంనగర్ పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు నగరపాలక సంస్థ కోట్లాది రూపాయలతో నగరం నుండి 13 చౌరాస్తాను సుందరీకరించారు. ఒక్కో జంక్షన్కు 30 లక్షలు మొదలుకొని కోటికి పైనే ఖర్చు చేసి వివిధ రకాల డిజైన్లతో ఆధునిక హంగులతో సుందరీకరించారు. 2 ఏళ్ళు కూడా తిరగకముందే జంక్షన్ల హంగులు తగ్గాయి. అందులో ఏర్పాటు చేసిన లైట్లు వెలగడం లేదు, ఫౌంటైన్లు పంచడం లేదు. జ్యోతినగర్లో 10 లక్షలతో వివేకానంద చౌరస్తా, అలుగునూరులో 36 లక్షలతో అంబేద్కర్ విగ్రహ చౌరస్తా సుందరీకరణ, నగరం నడిబొడ్డున ఉన్న తెలంగాణ చౌక్లోని ఇందిరాగాంధీ జంక్షన్ను అత్యధికంగా కోటి పైన ఖర్చు చేసి సుందరీకరించారు. అత్యాధునిక హంగులతో సుందరంగా తీర్చిన ఈ జంక్షన్ చూసి నగర వాసులు సంతోషపడ్డారు. జంక్షన్ సొబగులు 2 ఏళ్లకే కనుమరుగైపోయాయి. ఇప్పుడు ఈ జంక్షన్లో లైట్లు కూడా వెలగడం లేదు. శ్రీపాద జంక్షన్, మారుతినగర్ చౌరస్తా, తిగిల వంతెన సమీపంలో 2 జంక్షన్లు, కోర్టు చౌరస్తా, నాకా చౌరస్తా, కార్ఖానగడ్డ, గాంధీ జంక్షన్, మంచిలా చౌరస్తా, కమాన్ జంక్షన్లు కోట్లు వెచ్చించారు. వాటన్నిటి పరిస్థితి ప్రస్తుతం ఇంతే. 1 టౌన్ పోలీస్ స్టేషన్ ఎదుట చొక్కారావు జంక్షన్ అభివృద్ధి పనులు ఇప్పటికీ పూర్తి కాలేదు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో స్మార్ట్ సిటీ కోసం వేలాది కోట్ల ప్రజాధనం వృధా చేస్తున్నారు. కూడలి సుందరీకరణ విషయంలో ఏసింది ఏసుడు తీసింది ఏసుడు ఎన్నోసార్లు రిపేర్లు అని ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. కరీంనగర్ను లండన్ చేస్తామని చెప్పారు. కరీంనగర్ లండన్ కాలేదు. ఇప్పటి వరకు వేల కోట్ల ప్రజాధనం, లైట్లు పెట్టిండ్రు, ఏదో పెట్టిండ్రు, ఫౌంటైన్లు, ఇప్పటివరకు ఒక ఫౌంటైన్ కూడా పనిచేయడం లేదు. ఎన్నో కోట్లు ప్రజాధనాన్ని వృధా చేసుకుంటూ మళ్ళీ మేము అది చేసినాం ఇది చేసినాం అని ఎంతో గొప్పలు చెప్పుకుంటున్నారు. కేవలం వాళ్ళ స్వార్జితం కోసం వాళ్ళ ధనాన్ని రాబట్టుకోవడానికి మాత్రమే స్మార్ట్ సిటీ పనులు చేపిస్తున్నామని చెప్పి ప్రజలను మభ్యపెడుతున్నారు. కాబట్టి మేము కాంగ్రెస్ పార్టీ నుంచి దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. కరీంనగర్ నగరంలో ఉద్యమ సమయంలో ఏర్పాటు చేసిన మా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఎక్కడుందో దొరుకుతలేదు. కమిషనర్ గారికి దరఖాస్తు ఇచ్చినాం, పోలీస్ స్టేషన్లో కూడా దరఖాస్తు ఇచ్చినాం. ఇప్పుడు ఆ తెలంగాణ తల్లి విగ్రహం లేదు, కానీ చొక్కారావు విగ్రహం మాత్రం వచ్చేసింది. 2 విగ్రహాలను అక్కడనే పెట్టాలనేదే తీర్మానం. జంక్షన్ ఇంప్రూవ్మెంట్ తోటి ఇప్పటికే 4 సార్లు 5 సార్లు కూలగొట్టిండ్రు. ఎన్నిసార్లు కూలగొడతారు, ఎన్నిసార్లు కడతారు? అసలు మీకున్న డిజైన్ ఏంది? ఏ డిజైన్ ప్రకారం కడుతున్నారు? కాంట్రాక్టుల కోసమే ఇంప్రూవ్మెంట్సా? ఇన్నిసార్లు ఇప్పుడు చూడండి, 1 టౌన్ పోలీస్ స్టేషన్ ముంగట 4 సార్లు కూలగొట్టరు. ఇప్పటికే ఒకసారి పొడుగు తీసుకుంటారు, ఒకసారి వెడుపుగా తీసుకుంటారు. అసలు ఏ డిజైన్ చేస్తున్నారో నాకైతే ఇప్పటికి అర్థమవుతలేదు. ప్రజల సొమ్మును వృధా చేస్తుండ్రు. జంక్షన్ ఇంప్రూవ్మెంట్ పేరు అయితే మీరు అనుకుంటుండ్రో వాటిలో పూర్తిగా ఏ రకంగా అవినీతి జరిగిందో రాబోయే రోజుల్లో చాలా స్పష్టంగా తెలియపరుస్తాం అందరికీ. అంటే మీకు ఎప్పటికి కూడా జంక్షన్ ఇంప్రూవ్మెంట్ ముఖ్యం కాదు. ఈ డబ్బులు తీసుకుపోవాలనే అధికారులకు తాపత్రయం బాగా. అధికారులకు ఎంత తాపత్రయం అంటే ఎక్కడ పడితే ఆడ డబ్బులు పెట్టాలి, తొందరగా తక్కువ పైసల్లో ఎక్కువ కమిషన్ తీసుకోవాలనే ఆలోచన. కాబట్టి మీ జంక్షన్ ఇంప్రూవ్మెంట్లో చూడండి, ఒక్కొక్క జంక్షన్ ఇంప్రూవ్మెంట్ ₹1 కోటి 80 లక్షలు ఉంటాయి. మరి అధికారులు ఏ రకంగా అంచనా వేసారో నాకే తెలియదు. ఆ అంచనా వివరాలు అవన్నీ చూస్తే మాత్రం చాలా బాధ అనిపిస్తుంది. దానిపై పూర్తి విచారణ చేయాలి. స్మార్ట్ సిటీ నిధులు దుర్వినియోగం చేస్తున్నారు. స్మార్ట్ సిటీ ఏ కాన్సెప్ట్ అయితే వచ్చిందో ఆ కాన్సెప్ట్ లేదు. ఇప్పుడు ఓన్లీ కమిషన్ల కాన్సెప్ట్ ఉంది. థ్యాంక్ యూ.
స్మార్ట్ సిటీ కోసం మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అనుసంధానంతో దాదాపు 1000 కోట్ల రూపాయలు నిధులు విడుదలైనాయి. ఆ విడుదలైన తర్వాత స్మార్ట్ సిటీ పేరు మీద కరీంనగర్ నగరంలో రోడ్ల దాంట్లో కానీ జంక్షన్ల అభివృద్ధి కానీ ఎక్కడ చూసినా అవినీతే. ఈరోజు మరి ఈ ప్రభుత్వం వచ్చి సంవత్సరం అవుతుంది. కట్టిన జంక్షన్లే మళ్ళా కడతారు, ఆ జంక్షన్లు కట్టిన వాటిని కూలగొట్టి మళ్ళా కడతారు, రోడ్ల మీదనే రోడ్లు వేస్తారు, 1000 కోట్ల ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. 1000 కోట్ల రూపాయలు కరీంనగర్కి వచ్చినాయి, 1000 కోట్ల రూపాయలు ఖర్చు అయినాయి అని చెప్పి అధికారులు రికార్డులలో చూపిస్తున్నారు. కానీ అభివృద్ధి మాత్రం ఎక్కడ కనిపిస్తలేదు. ఈరోజు అధికారులు, నగరపాలక సంస్థ అధికారులు ఇప్పటికైనా మీరు జంక్షన్ల అభివృద్ధి మీద జరిగిన అవినీతి మీద, రోడ్ల డెవలప్మెంట్లో జరిగిన అవినీతి మీద సమగ్రంగా విచారణ చేయండి. ప్రజల డబ్బును ఎవరు తిన్నా వాళ్ళ దగ్గర నుంచి తిరిగి రాబట్టండి అని చెప్పి ఒక నగరవాసిగా కోరుతా ఉన్నా. రెండు 2018లో స్మార్ట్ సిటీ కేటాయించినప్పటి నుంచి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 1000 కోట్ల రూపాయలు ఇచ్చినటువంటి పరిస్థితి కరీంనగర్కు ఉంది. వీటిని నగర సుందరీకరణ పేరుతోని నగరంలో ఉన్నటువంటి ప్రధాన కూడలలో ఉన్నటువంటి నాయకుల విగ్రహాలను సుందరీకరణ ఆ ప్రాంతం మొత్తం చేయడం కోసం ఏదైతే కార్పొరేషన్ ఉందో ఆ కార్పొరేషను 100 కోట్లు విడుదల చేసినటువంటి పరిస్థితి. ఆ విడుదల చేసినటువంటి డబ్బులు నాణ్యత లోపంతో పాటుగా ఏదైతే నాయకుల విగ్రహాలు కూడా కలర్ చెదిరిపోయేటువంటి పరిస్థితి, టైల్స్ కూడా విరిగిపోయే పరిస్థితి, ఇంకా 2 సంవత్సరాలుగా పనులు కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఈ కాంట్రాక్టర్ నిర్లక్ష్యానికి కారణం ఏమిటంటే అధికారులు అట్లాగే ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో ఈ కాంట్రాక్టర్లతో కుమ్మక్కై జేబులు నింపుకోవడం కోసం మాత్రమే ఈ నగర సుందరీకరణ పనులు కొనసాగుతున్నాయి. వాస్తవానికి గతంలో బీఆర్ఎస్ సాయంలో మొదలైనటువంటి మొత్తం సుందరీకరణ పేరుతోని 100 కోట్లు నాయకులు కాంట్రాక్టర్లు జేబులు నింపుకుంటున్నారు. ఆనాడు ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీ ఇదంతా మొత్తం కూడా అసంపూర్తిగా మిగిలిపోతున్నది, ఇదంతా నాణ్యత లోపభూయిష్టంగా ఉన్నది, నాణ్యత లేదని చెప్పేసి అన్నటువంటి ఆనాడు ప్రతిపక్ష ఈనాడు అధికార పక్షంలోకి వచ్చింది కాంగ్రెస్. మరి ఇప్పుడు కిమ్మనకుండా అధికార పక్షం ఎందుకు ఉంటుంది అని చెప్పేసి ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. ఏదేమైనా 100 కోట్ల రూపాయలు ప్రజాధనం దుర్వినియోగమైంది. దీని మీద ఖచ్చితంగా సిబిసిఐడి విచారణ చేయాలి. కోట్ల రూపాయలు వెచ్చించి ఆ డంపింగ్ యార్డ్ దగ్గర మిషనరీ పెట్టి 2 రోజుల్లో కూడా పనిచేయలేదంటే ఎంత నిర్లక్ష్యము, ఎంత అవినీతి ఇందులో జరిగిందనేది. ముఖ్యంగా మున్సిపాలిటీలో పట్టణానికి ప్రాధాన్యత కలిగి ఉండే మున్సిపాలిటీ వారే నిర్లక్ష్యం వహిస్తే ప్రజల ఆరోగ్యాల మీద ఏం దృష్టి సాధించినట్టు, కేవలము స్వంత లాభాల కోసం స్వార్జితాల కోసమే పనిచేస్తున్న తీరు ఇది ఖండిస్తున్నాం, తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం.
కరీంనగర్ పట్టణంలో చౌరస్తాలు కొన్ని 20-30 లక్షలలో అయిపోవాల్సిన చౌరస్తాలు ఒక్కొక్క చౌరస్తాకు 50 లక్షల నుండి 1,20,00,000 వరకు బిల్లు వసూలు చేసుకొని కాంట్రాక్టర్లు, అధికారులు, నాయకులు ఈ సంబంధించిన అందరూ కూడా జేబులు నింపుకోవడం జరిగింది. మనం ఎన్నుకున్న చౌరస్తాలు చూస్తూ ఉన్నాం. కరీంనగర్లో 16 నుండి 15 చౌరస్తాలు ఉన్నాయి. ఒక్కొక్క చౌరస్తాకు 50 లక్షల నుండి 1,50,00,000 రూపాయలు బిల్లు వేసుకుంటే కరీంనగర్ ఫండ్ ఎంతగా వేస్టేజ్ అనే విషయం మనం గ్రహించాలి ఇక్కడ. ఎందుకంటే చౌరస్తాలకు ఇంత వసూలు చేస్తే కరీంనగర్ లా దోచుకొని రోడ్లు ఎన్నో ఉన్నాయి. ఆ ధనాన్ని వృధా చేయకుండా, ఇలా అవినీతికి పాల్పడకుండా సద్వినియోగం చేస్తే ఎన్నో కాలనీలలో మంచి మంచి రోడ్లు అయ్యేటి, ప్రజలు సంతోషించేవాళ్ళు. కానీ ఈ డబ్బులు వీళ్ళు చౌరస్తాల మీద ఎంత అవినీతి చేసినా అధికారులు సైలెంట్ ఉన్నారు, పైన ఉన్న గవర్నమెంట్ సైలెంట్ ఉన్నది. మొన్న కాక నిన్న అధికార పార్టీ ఎమ్మెల్యే కూడా ప్రమాదం కొద్ది పడిపోవడం జరిగింది. కానీ ఎందుకు అంటే ఈ లక్షలు కోట్లు పెట్టిన చౌరస్తాల నాయక లోపం వల్ల ఈ ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు కట్టిన సంవత్సరం కావట్లే, మళ్ళా దాన్ని మళ్ళీ రిపేర్ చేయాల్సిన అవసరం ఉన్నది. మళ్ళీ దీని మీద మళ్ళీ అదనంగా పనులు వేయడం జరుగుతుంది. ఈ అవినీతి దీని గురించి గవర్నమెంట్ వెంటనే చర్యలు తీసుకోవాలి. వీళ్ళు జరిగిన అవినీతిని బయట పెట్టాలి. ఈ అవినీతి మీద వెంటనే యాక్షన్ తీసుకొని ఈ అవినీతి పాల్గొన్న కాంట్రాక్టర్లు, నాయకులు, ఏ పార్టీ అయినా సరే, అది అధికార పార్టీ అయినా సరే, ప్రతిపక్షమైనా సరే, ఏ పార్టీ నాయకుడు కూడా కంపల్సరీ యాక్షన్ తీసుకొని కరీంనగర్ ప్రజల యొక్క డబ్బుని కాపాడి సద్వినియోగం చేశారని చెప్పేసి కరీంనగర్ పౌరుడిగా ఆశిస్తున్నా. జంక్షన్ల ఏర్పాటులో భారీ ఎత్తున అవినీతి జరిగిందనే విమర్శలు వెలువెత్తుతున్నాయి. పనుల్లో నాణ్యత లేకపోవడం, కోట్లు వెచ్చించి నిర్మించినప్పటికీ ఈ జంక్షన్ల నిర్వహణ పట్టించుకోకపోవడంతో ఆరోపణలు పెల్లుబుకుతున్నాయి. ఇప్పటికైనా అధికార యంత్రాంగం జంక్షన్ల నిర్వహణపై దృష్టి సారించాలని, అవినీతి ఆరోపణపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, తిరిగి ఫౌంటైన్లు, లైటింగ్ పనిచేసేలా చర్యలు తీసుకోవాలని నగరవాసులు కోరుకుంటున్నారు. కెమెరామెన్ గౌతమ్తో శ్రీనివాస్ రెడ్డి, S6 న్యూస్, కరీంనగర్.